వీడియో తగ్గలుపుతున్నాడా? మూసేస్తాడు ఏంది? లైఫ్ వచ్చింది నాకు లైఫ్ వచ్చింది. ఒరే లైఫ్ నీకు కాదురా నాకొచ్చింది. నువ్వా? ఏంటి ఈ టైంలో? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం? మన పెళ్లి విషయమేనా? ఎప్పుడు పెళ్లి 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 అనుకుంటూ అదే గోలా? సంజు ఇంకా రావట్లేదేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏమైంది చెప్పు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి సంజు కంగారు పడుతున్నావు? కాఫీ తాగుతావా? కళ. ఏమైంది సంజు? ఏం లేదక్ష, చిన్న పీడకల. ఆ కల్లో నువ్వు నన్ను పొడి చేసావంటే సిల్లిగా తెలుసా? అది కల కాదురా నిజమే. ఏమైందిరా? సంజు నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడం ఏంట్రా? అక్షయ్ నిన్ను కత్తితో కసా 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 పొడిచి చంపిందిరా. నేను పొడవడం ఏంటి? ఇక్కడ పడుకుంటే ఎదవ కళ్ళన్నీ కంటావు. కలంట బావా. ఏమైందిరా? రోసీ 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 ఎక్కడున్నావు? రోసీ 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 ఎక్కడికి వెళ్ళింది? ఏంటి ఈ మేడం మందు కూడా కొడతారా ఏమిటో? మేడం మేడం 1000 రూపాయలు ఇచ్చి మెట్ల దగ్గర నిద్రపోతున్నారేంటి? ఇక్కడ పడుకుంటే ఎక్స్ట్రా 100 రూపాయలు ఇవ్వాలి. లేవండి మేడం. ఏంటి మేడం మీరు అదోలా ఉన్నారు? ఏం లేదు. నాకంతా తెలుసు మేడం. ఏం తెలుసు? ఊపించేస్తే పెళ్లి మండపం. మీకు పెళ్లి కొడుకు నచ్చలేదు, అందుకే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు. మీ ఊర్లో వాళ్ళు టార్చ్ వేసి మిమ్మల్ని వెతుకుతున్నారు. కరెక్టా మేడం? అలా అయితే మీ బాయ్ ఫ్రెండ్ సిమ్ కార్డు మార్చినట్టు మిమ్మల్ని మార్చేసి ఇంకో ఫిగర్ని పట్టాడు. కరెక్టా మేడం? అది కాకపోతే మీకు ఇప్పుడు 3వ నెల. పెళ్లి కథను ఒప్పుకోలేదు, అందుకే గుట్టు చెప్పుడుగా ఇక్కడికి వచ్చేసారు. సరిగ్గా చెప్పానా? సారీ మేడం, రాంగ్ టైం. ఇంకో రోజు కథని కంటిన్యూ చేస్తాను. ఇదేదో పెద్ద మిస్టరీలా ఉందే.
ఏంట్రా చెప్పబెట్టకుండా వచ్చి ఎక్కడ కూర్చున్నావు? రాయల్దాం. నువ్వు పోరా. ఏమైందిరా? నంతకు దయ్యం పట్టేసిందిరా, డౌట్ లేదు. దెయ్యం పట్టిందా? అవునరా, రాత్రి నరకం స్పెల్లింగ్ రాయించిందిరా నాతో. నైట్ తన బిహేవియర్ హారబుల్ అంటే హారబుల్. ఊహించుకుంటేనే చౌటలు ఎలా పడుతున్నాయి. ఏం నువ్వు చెప్పేదంతా నిజమా? నేను చచ్చిన తొట్రా చావుని ఇంత దగ్గరలో చూశాను రా. నాకు దయ్యాలు భూతాలంటే పెద్ద నమ్మకం లేదురా. పైగా ధైర్యంగా చచ్చిపోదామని వచ్చాను. నాలోనే ప్రేమ క్రియేట్ అయ్యి నందు మీద ఇష్టం పెరిగి అసలు నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదురా. కాదురా, నందు మంచిదే రా, తనంటే నాకు ఇష్టమే. కానీ దయ్యం ఏంట్రా మా మధ్యలో? అప్పటిదాకా బానే ఉంటుంది, కానీ టచ్ చేస్తే దయ్యం టార్చర్ మామూలుగా ఉండదు. రే, ఇప్పుడే కదా తనంటే ఇష్టం అన్నావు, మళ్ళీ దెయ్యం అంటావు ఏంటి? చూడు, నందు నిజంగానే నిన్ను టార్చర్ పెట్టినట్టయితే నీ కళ్ళ ముందే దాన్ని లాగ్ గోపు మీద కొట్టి నీకు సారీ చెప్పింతాను. ఇంకేం ఆడకు పదా. రే, నీకు అర్థం కావట్లే, పోరా. చిన్న పిల్లరా అది బయటకు పోమంటే నువ్వు పోతావా? అదిలా మాడుకో. చేయలేదు నువ్వు రా. నందితా చెప్పేది మాడుకో. నందితా నువ్వు ఆగు, నేను మాడతాను కదా. నందితా నందితా ఎక్కడుంది ఇది అసలు? నందితా నందితా నీకేమన్నా మెంట్లా? నీ పిల్ల చేష్టలు ఎక్కడైనా పెట్టుకో, ఎక్కడ కాదు. ఛా, అసలు మన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేం చేస్తున్నావు? ఏదో కాసేపు ఆడితో స్పెండ్ చేస్తావు కదా అని కష్టపడి ఎన్ని సెట్ చేస్తా ఆడికి సుక్కలు చూపించావా? ఏక భయపెట్టేస్తావా? రాత్రి నీ ఎఫెక్ట్ గాడు పొద్దున్నే తోటలో కూర్చుని రానంటే రానన్నాడు. బతిమాలి తీసుకొచ్చాను. వెళ్ళి ఆడికి సారీ చెప్పు. హగ్గి ఎల్లు. తెలుసురా, వాడిది కాదు నీదని. వాయిస్ ఏంటి అలా మారిపోయింది? బంగారం లాంటి పిల్ల దగ్గరికి ముద్దులకి పంపిస్తావా? నువ్వే కదా పిల్లవే. కాదు, నేను లక్ష్మిని. లక్ష్మి? నీ పాలిట రాక్షసిని. అమ్మా లక్ష్మి, అమ్మ ఏం చేస్తుంది? ఇంత సమయం అయింది, ఇంకా రెడీ అవ్వలేదు. తను ఒకసారి వెళ్ళి చూసేస్తానన్నయ్య. వర్ధిని, అమ్మా వర్ధిని, వర్ధిని వెళ్ళు. అన్నయ్య, సిద్ధాంతి గారు, మా అమ్మాయి ప్రాణాలు కాపాడండి ఎలాగైనా. భయపడకండి, నా ప్రాణాలిచ్చైనా కాపాడతాను. నిశ్చింతగా ఉండండి. ఎందుకు నవ్వుతున్నావు? నీ ప్రయత్నం చూస్తుంటే నవ్వు వస్తుంది. కాపాడలేరు, వెళ్ళిపోండి. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు, లేదంటే నన్నేం చేయొద్దు, వెళ్ళిపోతాను. ఎప్పుడు వెళ్తావు? నీ నరాల్లో ప్రవహించే వేడి నెత్తుటి వాసన అమోఘం. దాన్ని రుచి చూసి వెళ్తాను రా. ఓం క్రీం. నన్ను కాపాడలేవురా, వెళ్ళిపో. ఓం. మీరెంత ప్రయత్నించినా నా శక్తి గంట గంటకు పెరుగుతూనే ఉంటుంది. దీన్ని ఈ రోజు నా చెర నుంచి ఎవ్వరూ కాపాడలేరు. పో. ఓం. వెళ్ళిపో. చూద్దాం 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 చూద్దాం. ఓం రుద్రాయ స్వాహ. ఓం కాళికాయ స్వాహ. ఓం భద్రాణియై స్వాహ. ఓం నమః శక్తియై స్వాహ.
వస్త్రంతో బంధించండి. చుట్టుముట్టండి రా. శక్తి స్వాహ. ఓం చాముండాయై నమః. నాన్నగారు ఏమైంది? ఎవరు వీళ్ళంతా? కట్లేంటి? కట్లు విప్పమనండి నాన్న, నొప్పిగా ఉంది. సిద్ధాంత్ గారు, అమ్మాయికి నయమైపోయింది కదా, కట్లు ఇప్పించుగా. ఆగు, ఇదంతా ఆ దుష్ట శక్తి ఆడే నాటకం. ఒక్క బొట్టు పెడితే మీ అమ్మాయిని ఏ దుష్ట శక్తి ఏమీ చెయ్యలేదు. అల్లే ఆపోయా, అమ్మాయి బాగా అయిపోయిందని అంటుంది కదా, ఇంకా ఎందుకు ఈ కట్లు? ఆగండి, నేను చెప్పేది వినండి. నువ్వు నన్ను భయపెట్టలేవు. నీ పేరు ఉచ్చరిస్తే నీకు శక్తి పెరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఉచ్చరిస్తాను. ఆనంద్. 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 నా మాట విను రేహాన్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. Just leave this place, Rehan. For God's sake, leave. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఈ బాధ నుండి నువ్వు నన్ను దూరం చెయ్యాలని ఎంత ప్రయత్నిస్తున్నావో అంతకంటే ఎన్నో రెట్లు వాడు నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. 80 ఏళ్లగా ఏ క్రూరత్వం అయితే నన్ను ఇక్కడ బంధించుంచిందో అది నిన్ను గెలవనివ్వదు. Tara. Jum tara. Hey. Jum. మమ్మీ 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 ఎక్కడున్నావా చిన్ను? ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? ఏమైంది? మమ్మీ చూసి భయం వేస్తుంది బాబాయ్. వదినా ఏంటిది? చిన్నుని భయపెట్టావా? అయినా ఇంతలా భయపెట్టాలా పాపని? నేను భయపెట్టడం ఏంటి? అదే బొమ్మలు చూసి భయపడింది. ఏంట్రా తల్లి, బొమ్మలు చూసి కూడా భయపడతారా? దా. లేదు బాబాయ్, మమ్మీ నిజంగానే నన్ను భయపెట్టింది. మరేమో మమ్మీ బెడ్రూమ్ లో సెల్లర్ డోర్ ఉంది కదా, రోజు దానంతట అదే ఓపెన్ అవుతుంది. నేను మమ్మీ వెళ్ళామా, డాడీ అడిగితే వెళ్ళలేదని అబద్ధం చెప్పింది. రోజు డోర్ ఓపెన్ అవుతుంది, రోజు మమ్మీ అబద్ధం చెప్తుంది. సరేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను మమ్మీతో మాట్లాడతాను.